సో, మనకి ఎస్ఏపీ సాఫ్ట్‌వేరు ఇన్‌స్టాల్ చేసినప్పుడు మనకి ఐకాన్ వస్తదనమాట. ఎట్లా ఐకాన్ వస్తదంటే, ఇక్కడ చూసావు గదా! ఈ ఈ ఐకాన్ కొని ఓకే. లేదంటే మనకి ఇంకొక ఐకాన్ ఎలా వస్తదంటే, ఓల్డర్ వర్షన్ అయితే ఓకే. ఇక్కడ చూపిస్తాను నీకు లాగిన్ ప్యాడ్. సో, ఇక్కడున్న సింబల్స్ ఉన్నాయి చూడు. ఈ సింబల్స్ కానీ ఓకే. ఈ సింబల్‌తో కానీ ఇలాగా ఐకాన్ ఒకటి డౌన్‌లోడ్ అవుద్దనమాట. అంటే యాప్ అట్లాగా డౌన్ అవుద్ది. ఇగో ఇదొక సింబల్. ఈ సింబల్ లాగా మనకి ఎస్ఏపీ ఐకాను డౌన్‌లోడ్ అవుద్ది. ఓకే. సో, దీన్ని ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి ముందు. మన ల్యాప్‌టాప్‌లో మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకి ఇట్లాగా ఒక ఆహ్, యాప్ లాగా ఓపెన్ అవుద్ది. ఓకే. సో, దీనికి మనకి GUI కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే. సో, మనకి ఎవరైతే మనకి ఎస్ఏపీ సర్వర్ కొనుక్కుంటామో, ఎవరి దగ్గరైతే కొనుక్కుంటామో వాళ్ళు మనకి ఈ సర్వర్ డీటెయిల్స్ పంపిస్తారు. ఓకే. సో, సర్వర్ డీటెయిల్స్ ద్వారా మనం ఈ GUI అనే దాన్ని ఓకే. సో, ఈ GUI అనే దాన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఓకేనా? క్లియరా? సో, దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే మనం క్రోమ్ ఎట్లా ఇన్‌స్టాల్ చేస్తాము, తర్వాత ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఎలా చేస్తాము, స్కైప్ యాప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకుంటాం అట్లాగే GUI కూడా ఒక ఆహ్, ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ మనం డౌన్‌లోడ్ చేసుకుంటే మనకి GUI ఓపెన్ అవుద్దన్నమాట. ఓకేనా? ఇట్లా ఓకే. ఇట్లాగా మనకి ఒక ఫైల్ లాగా ఇట్లా ఒక యాప్ లాగా ఓపెన్ అవుద్ది. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఓకే. క్రియేట్‌లో కొట్టి కనెక్షన్ ఓపెన్ చేసి ఇక్కడ మనం నెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనం డీటెయిల్స్ ఇస్తామన్నమాట. ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం. ఓకే. ప్రతి దానికి కూడా ప్రతి సర్వర్‌కి కూడా ఒక ఐపీ అడ్రెస్సు, ఓకే. ఒక ఇన్‌స్టెన్స్ నంబరు, ఒక అప్లికేషన్ సర్వర్ నంబర్స్ అట్లా ఉంటాయి. ఓకే. సో, అయి మనం ఇక్కడ ఎంటర్ చేస్తే మనం ఆ సర్వర్‌కి కనెక్ట్ అవ్వగలం. ఓకే. ఆ సాఫ్ట్‌వేర్ సర్వర్‌కి కనెక్ట్ కాదు. ఇక్కడ నేను చూడు ఆల్రెడీ నేను ఎంటర్ చేశా కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడు. ఇక్కడ మనకి సంథింగ్ లైక్ ఎస్ఏపీ ఈసీసీ డిస్క్రిప్షన్ మనం ఎట్లా అయినా పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్ సర్వర్ ఓకే. అంటే ఒక ఐపీ అడ్రెస్సు అండ్ ఇన్‌స్టెన్స్ నంబరు, సిస్టమ్ ఐడీ ఈ 3 ఎంటర్ చేసాం ఇక్కడ. సో, 3 ఎంటర్ చేసి నేను క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే దాన్ని కనెక్ట్ చేస్తే అది ఏం చేసింది మనకి ఎస్ఏపీ సర్వర్‌ని కనెక్ట్ చేసిందన్నమాట. ఓకే. క్లియరా? క్లియరా? Yes, sir. సో, ఇక్కడ మన క్లయింట్ ఐడీ ఉంది కదా! సో, క్లయింట్ ఐడీ ఏంటంటే, ఒక్కొక్క క్లయింట్ ఐడీ ఒక్కొక్క దానికి డిఫైన్ చేశారు ఎస్ఏపీ వాళ్ళు. ఓకే. సో, 800 పర్టిక్యులర్‌గా ఏంటంటే ఎడ్యుకేషన్ కోసం. అంటే ఎవరైతే ఎస్ఏపీ నేర్చుకోవాలనుకుంటున్నారో ట్రైనింగ్ కోసం వాటి కోసం మనం 800 యూజ్ చేసుకుంటాం. అదే 000 అనుకో ఇదొచ్చి స్టాండర్డ్ ఎస్ఏపీ క్లయింట్ అన్నమాట. అంటే ఏంటంటే, ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఓకే. కస్టమర్స్ ఎవరైనా ఓకే. వాళ్ళకి కొత్తగా ఏమైనా వాళ్ళ ఓన్ క్లయింట్ ఐడీని క్రియేట్ చేసుకోవాలంటే దే కెన్ కాపీ ఫ్రమ్ ద 000 అండ్ దే కెన్ డూ దట్. ఓకేనా? సో, అట్లాగా క్లయింట్ ఐడీస్‌ని మనం ఓన్ డిఫైన్ చేసుకోవచ్చు. కొన్ని మనం ఓన్ డిఫైన్ చేసుకొని, ఆ డిఫైన్ చేసుకున్న దాని ప్రకారం మనం మన సర్వర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మనకి 800 చెప్పా కదా! 800 అంటే ఎడ్యుకేషన్ అని చెప్పాం కదా! సో, ఇక్కడ మనకి ఎంటర్ చేశారు చూసావా? ప్లీజ్ లాగిన్ టు ద GUI రిమోట్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవన్. ఓకే. సో, మనం ఎక్కడున్నా సరే మనకి ఈ కనెక్షన్స్ కనెక్ట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్‌గా మనకి ఎక్కడి నుంచైనా కనెక్ట్ చేయగలం. ఓకే. సో, దీనికి ఒక యూజర్ నేమ్ అంటే నీకు ఓన్ ఐడెంటిటీగా నీకొక ఐడీ ఇస్తారు. ఓకే. ఆ ఐడీ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే దెన్ ఇట్ విల్ గో టు ద ఎస్ఏపీ స్క్రీన్. ఓకేనా? ఇట్లాగా sir. మనం ఆ యూజర్ ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనం లోపల స్క్రీన్‌లోకెళ్తాం. ఓకే. ఇది స్క్రీను. ఇనీషియల్ స్క్రీన్ ఇట్లా ఉంటదన్నమాట. దీన్నేమంటారు ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ అంటారు స్క్రీన్‌ని. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా? Yes, sir. ఓకే. సో, అంటే ఇప్పుడేం చెప్పాను నేను నీకొక ఎస్ఏపీ యాక్సెస్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు ఎస్ఏపీ GUI ఓకే. సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో మనం అప్లికేషన్ సర్వర్ అంటే సర్వర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సర్వర్ ఐపీ అడ్రెస్ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయాలి. సర్వర్ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు నీకు చూపించా కదా! డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత దెన్ దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత
దాంట్లో మనం క్లయింట్ ఐడిని తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే. సో జనరల్గా 800 వచ్చేసరికి మనం 800 వచ్చేసరికి మనం 800, 810 ఇట్లాగా ఉంటాయి కొన్ని. సో ఇలాంటి వాటిలో ఏంటంటే జనరల్గా ఎడ్యుకేషన్ కోసం వాడుకుంటారు. మన ట్రైనింగ్కి ఎడ్యుకేషన్ అంటే మనం నేర్చుకున్నప్పుడు. అదే 000 వచ్చేసరికి ఏంటంటే ఎస్ఏపి క్లయింట్ అనమాట. ఎస్ఏపి స్టాండర్డ్ క్లయింట్. అంటే వాళ్ళు ఒక రిఫరెన్స్ కింద ఒక క్లయింట్ ఇచ్చారు. మీరు ఎప్పుడైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే దీన్ని కాపీ చేసుకుని వాటిలో ఉన్నాయని కాపీ చేసుకోవచ్చు మన డేటాని. ఇప్పుడు స్టాండర్డ్కి సంబంధించిన డేటా అంటే కాపీ అవుతుంది. ఓకే. అండ్ మనకి రియల్ టైంలో ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనం ఒక కస్టమర్కి డెవలప్మెంట్ చేస్తుంటే ఎవరైనా ఒక కస్టమర్కి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే. సపోజ్ టాటా ఉందనుకో, టాటా వాళ్ళే మనకి టాటా కస్టమర్ అనుకో, అతను ఎస్ఏపి యూజ్ చేయాలనుకుంటున్నారు. సో ఎస్ఏపి యూజ్ చేయాలన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తాము, ఇట్లాగా మనం ఒక క్లయింట్ ఐడిని క్రియేట్ చేస్తాము. క్లయింట్ ఐడి క్రియేట్ చేసి దానికి ఒక సర్వర్ ఐపీ అడ్రస్, వాళ్ళు జిఐ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ అవన్నీ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు, ఇవన్నీ కూడా ఎవరు చేసేవాళ్ళంటే ఎస్ఏపి బేసిస్ టీమ్ ఉంటారు. బేసిస్ టీమ్ అని చెప్పి మనం ఎంఎం కదా, అట్లాగే బేసిస్ అబాప్ అట్లాగే కొంతమంది ఉంటారు. అందులో బేసిస్ టీమ్ వాళ్ళు ఈ కనెక్షన్స్, ఈ సెటప్స్, ఇన్స్టాలేషన్స్ రిలేటెడ్ ఆల్ అన్ని కూడా వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. క్లియరా? అడ్మినిస్ట్రేటర్ అన్ని కూడా వాళ్ళు చూసుకుంటారు. క్లియరా? సో మనకి వీటికి అంత మనకు అవసరం లేదు అంత డీప్గా. ఓకే. నా ఈ క్లయింట్ ఐడి చెప్పా కదా, క్లయింట్ అని చెప్పా కదా. సో ఈ క్లయింట్ కస్టమర్స్కి వచ్చేసరికి ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఓన్గా వాళ్ళు డిఫైన్ చేసుకోవచ్చు. కస్టమర్స్ దగ్గర ఎలా డిఫైన్ చేసుకుంటారంటే, నేను సపోజ్ 100 డిఫైన్ చేసుకున్నా, 100 క్లయింట్ నెంబర్ 100 అని డిఫైన్ చేసుకున్నా. అట్లాగే 120 అని చెప్పి డిఫైన్ చేసుకున్నా. ఓకే. అట్లాగే 200 అని చెప్పి ఒక క్లయింట్ డిఫైన్ చేసుకున్నా. ఓకే. అట్లాగే 300 అని ఒక క్లయింట్ డిఫైన్ చేసుకున్నా. అట్లా నేను మల్టిపుల్ క్లయింట్స్కి డిఫైన్ చేసుకున్నా. ఈ క్లయింట్స్ అన్ని కూడా నేను నా టాటా రిటైల్ ఇండస్ట్రీ అదొకటి ఏదైతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, రిటైల్ ఇండస్ట్రీ అనే కంపెనీ కోసం నేను ఈ క్లయింట్స్ క్రియేట్ చేశాను. వాళ్ళకి సర్వర్ కోసం, వాళ్ళకి ఎస్ఏపి సర్వర్ కావాలి కాబట్టి ఆ సర్వర్ కోసం, ఆ సర్వర్కి ఈ క్లయింట్స్ అన్ని క్రియేట్ చేశా. సార్ ఎందుకు మనం ఎన్ని క్లయింట్స్ క్రియేట్ చేయాలి, కస్టమర్ ఒకడే కదా, ఒక క్లయింట్ సరిపోరా అంటే, ఓకే, ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క యూజ్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఎట్లా యూజ్ ఉంటుంది అంటే, సపోజ్ లెట్స్ సే మా కస్టమర్ కొత్తగా వచ్చారు. అతనికి ఏం తెలీదన్నమాట. ఓకే. ఎస్ఏపి గురించి. సో డైరెక్ట్‌గా లైవ్ సిస్టమ్ ఇచ్చామనుకో, అతనికి ఏం తెలీదు కాబట్టి చాలా కష్టం రన్ చేయడం. సో అతనికి ఏం చేస్తాం, ముందు ప్రాక్టీస్ కోసం అని చెప్పి కొన్ని ఒక సర్వర్ ఇచ్చి, క్లయింట్ ఇచ్చి దానిలో ప్రాక్టీస్ చేయండి. వర్క్ అవుతుందో లేదో చూసుకోండి. మీకు ఎలా డిజైన్ కావాలంటే అలా డిజైన్ చేసుకోవడానికి అవసరం చెప్పండి అని చెప్పాం. అప్పుడు ఏం చేశాను నేను, ఒక శాండ్ బాక్స్‌ని క్రియేట్ చేశా. శాండ్ బాక్స్ అంటే పైన ఇలా బాక్స్‌లాగా క్రియేట్ చేసి సర్వర్‌లో ఒక బాక్స్‌ని అంటే రెగ్యులర్ సిస్టమ్ అన్నమాట. అంటే ఏంటంటే ఈ బాక్స్‌లో మనం ఏదైనా చేయొచ్చు. డిలీట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, పీఓస్ క్రియేట్ చేయొచ్చు, పీఓస్ డిలీట్ చేయొచ్చు, జీఆర్‌లు చేయొచ్చు, ఇన్వాయిస్‌లు చేయొచ్చు, అన్నీ కూడా చేయొచ్చు. ఓకే. మనకేం కావాలంటే ప్రొడక్షన్ చేయొచ్చు, ప్లాంట్ మెయింటెనెన్స్ చేయొచ్చు, ఎలా కావాలంటే అలా టెస్టులు చేసుకోవచ్చన్నమాట. సో అలాగ ఒక క్లయింట్ క్రియేట్ చేశాను. సో దానికి నేనేం చేశాను, 120 క్లయింట్ అని చెప్పి పెట్టుకున్నా. అంటే మన కస్టమర్ ఎప్పుడైతే 120 క్లయింట్ నెంబర్ వాడతారో ఆల్వేస్ అది శాండ్ బాక్స్ అన్నమాట. అంటే దానివల్ల ఇంపాక్ట్ ఎక్కడ ఉండదు. నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అందులో అని చెప్పి. ఓకేనా? అట్లాగే మా కస్టమర్ వచ్చి సమ్ డిజైన్ చేయాలని చెప్పారు. నా బిజినెస్ ప్రాసెస్ ప్రకారం నాకు కొంత డిజైన్ చేయాలని చెప్పారు. సో నేను డైరెక్ట్‌గా లైవ్ సిస్టమ్‌లో చేయలేను కదా. లైవ్ సిస్టమ్ అంటే ఏంటి? డైలీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా లైవ్‌లో ఉంటాయి. అంటే మనం మనం రెగ్యులర్‌గా పర్చేజ్ రిక్వెజిషన్స్, రెగ్యులర్‌గా ప్లానింగ్స్ అన్నీ కూడా మనం లైవ్‌గా చేస్తాం. ఓకే. ఇట్లాగ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకో, సూపర్ మార్కెట్‌కెళ్ళావనుకో, సూపర్ మార్కెట్‌లో నువ్వేం చేస్తున్నావు, ఓకే, పర్చేస్ చేస్తున్నావు ప్రొడక్ట్స్. సో అక్కడ వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటది. వాళ్ళు స్కాన్ చేసి దాన్ని ఎంటర్ చేస్తారు. అంటే అది లైవ్ అన్నమాట. సో అక్కడ నువ్వు వెళ్లి నేను తమాషాలు చేస్తాను, నేను ఇన్వాయిస్ క్రియేట్ చేసి డిలీట్ చేస్తాను అంటే ఒప్పుకోరు కదా. సో ఎందుకంటే లైవ్ సిస్టమ్.
ఓకే. బిల్ జనరేట్ చేసిన, పేమెంట్స్ చేసిన అన్నీ కూడా ఫినాన్షియల్‌గా ఇంపాక్ట్ అవుతాయి. సో, నేను ఇనీషియల్‌గా డిజైన్ చేయాలి. ఫస్ట్ ఇయన్నీ కూడా వర్క్ అవ్వాలంటే ఫస్ట్ నేనేం చేయాలి? డిజైన్ చేసుకోవాలి కరెక్ట్‌గా. అంత వర్కౌట్ ఉందో. సో, దానికి నేనేం చేస్తాను? ఒక 100 క్లయింట్ అని చెప్పి ఒకటి డిఫైన్ చేసుకున్నా. 100 క్లయింట్ అని డిఫైన్ చేసుకొని దీంట్లో నేను డిజైన్ చేసి ఓకే. అంతా వర్క్ అవుతుందో లేదో చూసుకుంటా. ఓకేనా? అంతా సెట్ అయిందో లేదో చూసుకుంటా. అట్లాగే నేనేం చేశాను? 200 క్లయింట్ కూడా నేను ఒకటి క్రియేట్ చేసుకున్నా. దేనికి? ఇదొచ్చేసరికి ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు టెస్ట్ చేయడానికి. ఓకే. ఇదనుకో టెస్ట్ చేయడానికి. కస్టమర్ టెస్ట్ చేయడానికి. ఇట్లాగ నేను ఒక 200 క్లయింట్ క్రియేట్ చేసుకున్నా. ఓకే. అంతా క్రియేట్ చేసిన తర్వాత అంతా బాగుందనుకో, అప్పుడు క్లయింట్ ఏమన్నారంటే, "ఓకే. మాకు ఈ డిజైన్ అంతా బాగా నచ్చింది. కెన్ యూ గో ఆన్ లైవ్" అని చెప్పి అంటారు. అప్పుడు ఏం చేస్తావు? దాన్ని నేను ప్రొడక్షన్ క్లయింట్‌కి పంపిస్తాను. సో, ప్రొడక్షన్ క్లయింట్‌కి పంపించాననుకో, ప్రొడక్షన్ అంటే ఏంటి? ప్రొడక్షన్ క్లయింట్ అంటే ఏంటంటే లైవ్ సిస్టమ్ అనమాట. లైవ్ సిస్టమ్ అంటే ఏంటి? ఓకే. బిజినెస్ డైలీ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయో అయన్నీ కూడా నువ్వు సిస్టమ్‌లో ఎంటర్ చేస్తున్నావు. సో, ఇక్కడేంటంటే ఏదైనా రికార్డ్ అయిందంటే అంతా లీగల్‌గా రికార్డింగ్ డాక్యుమెంట్స్ అనమాట. అంటే మన బిజినెస్ యొక్క ప్రాసెస్‌లు అన్నీ కూడా ఇందులో రికార్డ్ అవుతూ ఉంటాయి. పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేసినా, సేల్స్ కస్టమర్ నుంచి ఆర్డర్స్ వచ్చినా, కస్టమర్స్ ఇష్యూ చేసినా, ఎవరికైనా పేమెంట్స్ చేసినా, ఓకే. ఎవరైనా రిక్రూట్‌మెంట్ చేసినా ఇయన్నీ కూడా మనకి ఇక్కడ 300 ప్లాంట్‌లో లైవ్ జరుగుతున్నాయి. సో, ఇక్కడ మనకి ఏంటంటే ఎలాంటి టెస్టింగ్‌లు చేయకూడదు. డైరెక్ట్‌గా లైవ్ ప్రాసెస్ కాబట్టి. ఓకేనా? క్లియరా? ఎస్ సార్. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓకే. నాకొక మొబైల్ ఉంది. మొబైల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. సో, ఒక మొబైల్‌లో నేను ఒక ఫీచర్ యాడ్ చేశాను. ఏం యాడ్ చేశాను? ఓకే. సమ్ కెమెరా ఫ్లెక్స్ సమ్ కెమెరా వచ్చేసరికి మెగా పిక్సెల్ యాడ్ చేశాను. 120 జీబీయో ఎంతో మెగా పిక్సెల్ యాడ్ చేశాను. ఓకే. దానికి జూమ్ పెట్టించాను. సంథింగ్ విచ్ వి ఆర్ డిజైన్డ్. ఓకే. సో, దీన్నేం చేస్తాను ఫస్ట్ నేను అన్నీ వర్క్ అవుతున్నాయో చూసుకుంటా. ఓకే. సో, కరెక్ట్‌గా అంతా వర్క్ అవుతుందా లేదా? అటు వీడియో రికార్డింగ్ అవుతుందా లేదా? పోర్ట్రేట్ వర్క్ అవుతుందా లేదా? ఓకే. ఓకే. జూమ్ వర్క్ అవుతుందా లేదా? ఇన్ని కూడా నేను టెస్ట్ చేసుకుంటా. అన్ని డిజైన్స్ కరెక్ట్‌గా సెట్ అయినాయో లేవో. తీసుకొని మన కస్టమర్‌కి ఇచ్చామనుకో, కస్టమర్ ఏం చేస్తాడు? ఓకే. ఒక ట్రయల్ ఏస్తాడు. ఒక ట్రయల్ ఏసి ఎంత వర్క్ అవుతుందో లేదో చూసుకొని, ఇయన్నీ వర్క్ అవుతున్నాయో లేదో చూసుకుంటాడు. ఎక్కువ ఓవర్‌లోడ్ ఏయడము, కొంచెం ఎక్కువ వీడియో తీయడము, లాంగ్ వీడియో తీయడము ఇట్లాగా. అప్పుడు ఏం చేస్తాడు? లైవ్‌లోకి పంపిస్తాడు. లైవ్‌లోకి పంపించి, లైవ్‌లో కస్టమర్స్‌కి సపోజ్ నేనొక మ్యారేజ్ మ్యారేజ్ వీడియో తీస్తున్నాను. మ్యారేజ్ వీడియో తీస్తుంటే సడెన్‌గా ఇది టెస్ట్ చేయకుండా నువ్వు డైరెక్ట్‌గా మ్యారేజ్ వీడియో తీసావనుకో, అది వర్క్ అవ్వలేదనుకో, అప్పటికప్పుడు వర్క్ అవ్వకపోతే మ్యారేజ్ నువ్వు ఆపలేవు కదా! దానికోసం మ్యారేజ్ ఆపలేవు కదా! అంటే లైవ్‌లోకెళ్ళిపోయావు ఆల్రెడీ. దీన్ని రెగ్యులర్‌గా యూజ్ చేయడానికి లైవ్‌లోకి తీసుకెళ్ళిపోయావు. అవునా కదా! సో, అలాంటి కేసెస్‌లో ఇప్పుడు వర్క్ అవ్వలేదంటే ఇట్స్ యువర్ ఫాల్ట్. అంటే నువ్వు సరిగ్గా టెస్ట్ చేయలేదు. వర్క్ అవుతుందో లేదో చూసుకోకుండా తీసుకొచ్చావు. అర్థమైందా? సో, లైవ్ సిస్టమ్‌లో ఏంటంటే ఒక ఏదైనా పర్పస్ అంటే రెగ్యులర్‌గా మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసేయన్నీ కూడా లైవ్‌లోకుంటాయి. ఓకే. సో, అట్లా మనం డిఫరెంట్ క్లయింట్స్‌ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. క్లియర్? అర్థమైందా? డౌట్ ఉందా ఏమన్నా? డౌట్. సార్. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే. సో, ఇప్పుడు మనం ఇంకొకటి మాట్లాడుకుందాం. సార్ ఇక్కడ ఆహ్, ప్రొడక్షన్ అన్నారు, టెస్టింగ్ అన్నారు, డిజైన్ అన్నారు. ఓకే. దీనికి ఎలా డిఫైన్ చేసుకుంటారంటే ఇక్కడ మనకి దీన్ని ల్యాండ్‌స్కేప్ అంటారు. దీన్నేమంటారు? ల్యాండ్‌స్కేప్ అంటారు. అంటే మన యొక్క ఎస్ఏపీ సర్వర్ డిజైన్‌ని ఎట్లా డిజైన్ చేసుకున్నారు. మన దగ్గర ఉన్న సర్వర్‌ని ఎట్లా డిజైన్ చేసుకున్నారు. సో, జనరల్‌గా ఎట్లా డిజైన్ చేసుకున్నారంటే డెవలప్‌మెంట్ సిస్టమ్ అని చెప్పి డిజైన్ చేసుకుంటారు. ఓకే. క్వాలిటీ సిస్టమ్ అని డిజైన్ చేసుకుంటారు. తర్వాత ప్రొడక్షన్ సిస్టమ్ అని డిజైన్ చేసుకుంటారు. సో, అంటే ఏంటి నా దగ్గర ఉన్న కంప్లీట్ సిస్టమ్‌ని టూ కంప్లీట్ సర్వర్‌ని 3 టైప్స్ అంటే 3 విధాలుగా డివైడ్ చేశాను. ఒకటేంటి డెవలప్‌మెంట్ సిస్టమ్. ఓకే. ఇంకొకటేంటి క్వాలిటీ సిస్టమ్. ఓకే. ఇంకొకటేంటి ప్రొడక్షన్ సిస్టమ్. ఓకే. సో, మూడిట్లో ఇలా డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు డెవలప్‌మెంట్ సిస్టమ్‌లో ఏమవుద్దంటే ఈ సెపరేట్ బాక్స్ అన్నమాట. ఇప్పుడు ఈ మూడిట్లని డివైడ్ చేస్తాగా పార్టిషన్ చేస్తా కదా! నా దగ్గర ఉన్న సర్వర్‌ని 3 పార్టిషన్ చేసేసా కదా!
ఓకే, పార్టీషన్ చేసిన తర్వాత ఈ డెవలప్మెంట్ సిస్టంలో నేను ఓన్లీ ఏం చేస్తాను, డిజైన్ చేసి బేసిక్ టెస్టింగ్ చేస్తా. ఓకే, 10 తర్వాత ఇక అంతా ఓకే అయ్యి ఓకే ఎలాంటి ప్రాబ్లం రాలేదు అంతా వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు నా దగ్గర బేసిక్గా నేను టెస్ట్ చేసింది కాబట్టి కస్టమర్కి పంపిస్తా వాళ్ళు టెస్టింగ్ కోసం. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారు, అంతా బాగుందో లేదని క్వాలిటీ చెక్ చేస్తారు. ఓకే, అంటే అన్ని వర్క్ అవుతున్నాయి లేదా, అన్ని సినారియోస్ వర్క్ అవుతున్నాయి, ఆ రియల్ టైంలో ఎట్లా ఉంటాయి అలాగా అన్ని వర్క్ అవుతున్నాయి లేదా, బిజినెస్ పర్పస్గా అన్ని వర్క్ అవుతున్నాయి లేదా అన్నీ చూసుకుంటారు. సో క్వాలిటీ టెస్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు బిజినెస్ కస్టమర్స్ ఓకే అన్నారు అనుకో, కస్టమర్స్ దే ఆర్ ఓకే విత్ డిజైన్ అన్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, దీన్ని దాన్ని లైవ్ సిస్టంలో పంపిస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్ సపరేట్ కాబట్టి, అంటే ఏ సర్వర్కి ఆ సర్వర్కి సపరేట్ కాబట్టి ఇక్కడ ఏమైనా ఇంపాక్ట్ అయినా సరే ఇక్కడ ఇంపాక్ట్ ఉండదు, ఇక్కడ ఏమైనా ఇంపాక్ట్ ఉంటే ఇక్కడ ఇంపాక్ట్ ఉండదు. సో ఏ సర్వర్కి ఆ సర్వర్ సపరేట్. ఓకేనా క్లియరా? సో మనం డిజైన్ చేస్తున్నప్పుడు సడన్గా ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అది మన హోల్ లైవ్ సిస్టమ్కి ఇంపాక్ట్ అవ్వకూడదు కదా. ఓకేనా అయినా అర్థం కాలేదా? అంటే మన బిజినెస్ ట్రాన్సాక్షన్కి ఏమైనా ఇంపాక్ట్ అవ్వకూడదు అని చెప్పి దాన్ని సపరేట్గా మనం సపరేట్ సిస్టంలో పెట్టుకుంటాం. సో మన సర్వర్లు ఎలా ఉంటాయంటే, ఓకే, సో మన సర్వర్లు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క సర్వర్కి ఇలా పెట్టుకున్నాం అనుకో, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఆల్ జస్ట్ అస్యూమింగ్ దట్ ఇది ఒక సర్వర్ అనుకుంటున్నాం అనుకో. ఓకే, ఇదంటే డెవలప్మెంట్ సర్వర్, ఇది సపరేట్గా ఇంకో బాక్స్, ఇది సెపరేట్ బాక్స్ అనమాట. ఇదేంటి, డెవలప్మెంట్ సిస్టము, ఇది క్వాలిటీ సిస్టము, ఇది ప్రొడక్షన్ సిస్టము. ఏదైనా ప్రాసెస్లో ఏమైనా నువ్వు చేంజెస్ చేసినా, ఏదైనా టెస్ట్లు చేస్తున్నా ఏదైనా సరే, అది ఓన్లీ ఇంపాక్టెడ్ ఫర్ ఓన్లీ వన్ సిస్టమ్, ఇట్ వోంట్ బి ఇంపాక్టెడ్ టు ప్రొడక్షన్ సిస్టమ్. ఓకే, అండ్ క్వాలిటీలో ఏమైనా టెస్ట్ చేస్తున్నాం ఓన్లీ క్వాలిటీకి ఇంపాక్ట్ అవుతాయి, అలాగే ప్రొడక్షన్ చేస్తే ఓన్లీ ప్రొడక్షన్కి ఇంపాక్ట్ అవుతాయి. ఓకేనా క్లియరా? అవునా సార్ ఇప్పుడు అర్థమైంది సార్. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ సిస్టమ్, క్వాలిటీ సిస్టమ్, ప్రొడక్షన్ సిస్టమ్ ఉంది సార్. మూడు క్లయింట్లకి ఒకరికి యాక్సెస్ ఉంటుందా, లేకపోతే ఎవరో వాళ్ళే యాక్సెస్ ఉంటుంది? అర్థం కాలే, మళ్ళీ చెప్పు ఒకసారి వాయిస్. అంటే డెవలప్మెంట్ సిస్టమ్ వాళ్ళకి, క్వాలిటీ సిస్టమ్ వాళ్ళ క్లయింట్ యాక్సెస్ ఉంటుందా సార్? సో అది ఎట్లా ఉంటుందంటే, ఓకే, ఇక్కడ డెవలప్మెంట్ సిస్టమ్ అనేసరికి జనరల్గా ఓకే బిజినెస్ డిజైన్ ఎవరు చేస్తారు, ఇప్పుడు నువ్వు చూడు ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాము. ఓకే, ఒక మోటార్ సైకిల్ ఉంది, ఎగ్జాంపుల్ చూసుకో, బైక్ తీసుకున్నాం. ఓకే, బైక్కి సర్వీసింగ్ చేసేవాడు ఎవరు? షోరూమ్ లో సర్వీసింగ్ మెకానిక్ చేస్తారు. ఇప్పుడు కస్టమర్ వెళ్ళి సర్వీస్ చేసుకోలేడు కదా, అవునా కదా? సో ఈ డిజైన్ డెవలప్మెంట్ చేసేవాడు ఎవడు, ఇప్పుడు స్టార్టింగ్ డెవలప్మెంట్ చేసేవాడు ఎవడు, ఇప్పుడు హోండా షోరూము, ఎవరో ఒక షోరూము మెకానిక్ ఎవడో ఒకడు ఉంటాడు కదా. అతను ఏం చేస్తాడు, నీకు ఎట్లా కావాలో నువ్వు చెప్తే అతను దాని ప్రకారం అతను డిజైన్ చేసిస్తాడు. ఓకే, ఆ డిజైన్ చేసినప్పుడు ఏం చేస్తాడు, ఈ డిజైన్ వాడంతా టెస్ట్ చేస్తాడు, అంతా డిజైన్ చేసిన తర్వాత కస్టమర్ చెప్పినట్టు వర్క్ అవుతుందో లేదో చూసుకుంటాడు. ఓకే, అప్పుడు మనకేం చేస్తాడు, ఒక సర్కిల్ చెక్ చేయండి, మీరు చెప్పినట్టు చేశాను, చెక్ చేసుకోండి అంత వర్క్ అవుతుందో లేదా. సమ్ హార్న్ డిఫరెంట్ హార్న్ కాంబినేషన్స్ కానీ, డిఫరెంట్ లైట్ కాంబినేషన్స్ కానీ, డిఫరెంట్ సీట్ కాంబినేషన్స్ కానీ, ఓకే డిఫరెంట్ సీసీ కాంబినేషన్స్ కానీ, ఇట్లా నువ్వేమైనా డిజైన్ అడిగినప్పుడు ఆ డిజైన్ చేశారు అనుకో, అప్పుడు డిజైన్ చేసేది ఎవరు, మెకానిక్. ఇది టెస్ట్ చేసేది ఎవరు, ఇక్కడ ఆల్రెడీ అతను బేసిక్ టెస్టింగ్ చేశాడు, కానీ స్టిల్ నిన్ను అడుగుతున్నాడు, మీరు ఒకసారి చెక్ చేసుకొని అంటే ఓకే ఏంటంటే యూ కెన్ గో హెడ్. అంటే నువ్వు చెక్ చేయకుండా డైరెక్ట్గా నువ్వు డ్రైవింగ్లోకి వెళ్ళిపోవు కదా, మెయిన్ రోడ్ మీకు వెళ్ళిపోయావు కదా,
ముందు చెక్ చేసుకోవాలి కదా వర్కౌట్ ఉందా లేదా, రైట్ చేసుకోవాలి Okay. కదా. సో సేమ్ ఎట్లాగా వర్కౌట్. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ సిస్టమ్ ఏంటంటే ఎవరైతే కన్సల్టెంట్లు ఉంటారో, అంటే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా డిజైన్ ఫేస్, మనం ఒక బిజినెస్కి ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా, ఈ డెవలప్మెంట్ సిస్టమ్ వచ్చేసరికి మనకు ఉంటారు యాక్సెస్ కన్సల్టెంట్లకి. ఓకే, ఇది వచ్చేసరికి బిజినెస్కి, ఇది వచ్చేసరికి బిజినెస్కి యాక్సెస్ ఉంటుంది. Yes. ఓకేనా, Okay. క్లియరా? సో మనకు కూడా యాక్సెస్ Clear. ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా యాక్సెస్ ఉంటాయి ఈ రెండు, కానీ లిమిటెడ్ యాక్సెస్ అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు సెటప్ అంటే అయిపోయింది, ఇక్కడ సెటప్ అంటే అయిపోయింది కాబట్టి ఇక్కడ నీకు టెస్ట్ రైడ్కి ఇచ్చారు. సో నీకు కూడా ఒక టెస్ట్ రైడ్ చేయడానికి ఇది ఉంటుంది. అంతేగాని నువ్వు మళ్ళీ ఇక్కడ డిజైన్ చేంజ్ చేస్తానంటే కుదరదు, మళ్ళీ వెనక్కి వెళ్ళి డిజైన్ చెక్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? Yes, sir. సో Yes, sir. అట్లా ప్రొడక్షన్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత, మెయిన్ రోడ్ మీకు వెళ్ళిన తర్వాత సడన్గా నేను డిజైన్ మారుస్తా అంటే మార్చలేం కదా, అది కష్టం కదా. సో ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు యాక్సెస్ ఇవ్వరు అన్నమాట, కంట్రోల్స్ ఇవ్వరు, జస్ట్ డిస్ప్లేకి ఇస్తారు చూడడానికి, బట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, ఎనీ ట్రాన్సాక్షన్స్ అలాంటివి ఏం చేయకూడదు. సో ప్రొడక్షన్ సిస్టంలో వచ్చేసరికి యూజర్స్, బిజినెస్ యూజర్స్ చేస్తారు, అండ్ ఇది వచ్చేసరికి మనకి బిజినెస్ యూజర్స్ ఇద్దరు టెస్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మనకి వరకే మనకి టెస్టింగ్, మన కాన్ఫిగరేషన్ వరకు మనకి సెటప్ చేస్తారు. ఓకేనా? Yes, sir. ఏరా అర్థమైనప్పుడు? సో Yes, అన్ని sir. చోట్ల కూడా మీకు ఇట్లాగే ఉంటుంది, డిఫరెన్స్ ఏముండదు. ఏముంటుంది, జస్ట్ నేమ్ చేంజ్ అవుద్ది, అప్లికేషన్ సర్వర్ డీటెయిల్స్ చేంజ్ అవుతాయి. ఓకే, సో క్లయింట్ ఐడియాలో మనం పెట్టుకున్నాయినా లేకపోతే సెట్ చేసి ఉంటాయి సార్? అర్థం కదా. ఇప్పుడు క్లయింట్ ఐడియాలు ఇచ్చారు కదా సార్, అంటే క్లయింట్ 800 వాయిస్ రీసౌండ్ వస్తుంది, ఒకసారి చెప్పు మళ్ళీ. క్లయింట్ ఈ కోడ్లు ఉన్నాయి కదా సార్, 800 ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ. చెప్పు, ఇంట్రెస్టుందా? హలో, హలో సార్. చెప్పు. ఇది డెవలప్మెంట్ సిస్టమ్ కి క్లయింట్ ఐడి ఒకటి ఉంటుంది కదా సార్, 800 అని ఒకటి చెప్పారు కదా సార్, 100. అవి మనం పెట్టుకున్నాయని ఆల్రెడీ బేసిస్ వాళ్ళు పెట్టారు. బేసిస్ వాళ్ళు ఎవరికి ఎలా కావాలంటే అలా, అంటే కస్టమర్ ఎలా కావాలంటే అట్లా డిజైన్ చేసి ఇస్తారు. ఓకే, సో కొంతమంది 100 వాడతారు, కొంతమంది 010 వాడతారు, కొంతమంది 001 వాడతారు, వాళ్ళు ఇష్టం అది. ఓకే, క్లియరా? ఓకేనా? ఓకే, సో ఇక్కడ మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు, ఓకే, ఇక్కడ మనం ఎస్ఏపిలో జస్ట్ ఇలాగే కింద ఒకటి వచ్చి డెవలప్మెంట్ సిస్టమ్, ఒకటి క్వాలిటీ సిస్టమ్, ఒకటి ప్రొడక్షన్ సిస్టమ్ అట్లా ఉంటుంది అన్నమాట. సో బ్రేక్ అవుతుందా? హలో హలో హలో, వినిపిస్తుందా? వినిపించట్లేదా? వాయిస్ బ్రేక్ అవుతుంది. వినిపిస్తుందా? సౌండ్ వినిపిస్తుందా? సో ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం అనుకో, నేను చెప్పా కదా. సో చూసుకున్నాం అనుకో, ఓకే. సో ఇక్కడ నీకు ల్యాండ్స్కేప్ చూసావు, డెవలప్మెంట్లో క్వాలిటీ, ప్రొడక్షన్ అన్నమాట. ఓకే, సో ఇట్లాగా మనకి మూడు ల్యాండ్స్కేప్స్ ఉంటాయి. మోస్ట్లీ అందరి దగ్గర కూడా 3 ల్యాండ్స్కేప్స్ ఉంటాయి. ఓకే, ఆ ల్యాండ్స్కేప్ ఒక ల్యాండ్స్కేప్ నుంచి ఇంకో ల్యాండ్స్కేప్కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ ఒక ల్యాండ్స్కేప్ నుంచి ఇంకో ల్యాండ్స్కేప్కి అట్లా డేటా ట్రాన్స్ఫర్ చేస్తారు. ముందు డెవలప్మెంట్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత క్వాలిటీకి మూవ్ చేస్తారు డేటాని, అక్కడ ఓకే అనుకుంటే అప్పుడు ప్రొడక్షన్ మూవ్ చేస్తారు. ఓకేనా? ఓకేనా, క్లియర్?
మీరా సో ఇక్కడ చూసావు కదా, ఇక్కడ ఎలా ఉంది చూసావా, మీకు కనిపిస్తుందా? ఇక్కడ చూసావా ఎట్లా, ఇక్కడ చూసావా ఎట్లా ఉందో, ఇక్కడ చూసావా ఎట్లా ఉందో. వీళ్ళు డెవలప్మెంట్కి ఒకటి, ప్రొడక్షన్కి ఒకటి, క్వాలిటీకి ఒకటి, అట్లాగా డిఫరెంట్గా క్రియేట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఐడీస్ డిఫరెంట్గా ఉంది, ఇన్స్టెంట్ నెంబర్ డిఫరెంట్గా ఉన్నాయి, అన్ని కనెక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? సో సేమ్ ఇంత లైవ్ సిస్టంలో కూడా మనకి, ఓకే, మన లైవ్ సిస్టంలో కూడా ఇట్లాగే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? క్లియరా? సో క్వాలిటీ కనెక్ట్ అవ్వాలంటే క్వాలిటీకి సెలెక్ట్ చేసుకుంటే క్వాలిటీ కనెక్ట్ అవుద్ది. ఓకేనా? ఇక్కడ చూడు, ఒక ఎగ్జాంపుల్ చూడు, పెద్ద ఎగ్జాంపుల్ చూసాం అనుకో. ఇక్కడ చూసావా, ఇప్పుడు చూసా, ఇక్కడ చూసావు అనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్కటి కనెక్ట్ చేశారు. నీ వాయిస్ ఎక్కువ వస్తుంది పక్కన బాగా. ఇక్కడ చూసావా, ఇక్కడ చూస్తే మనకి ఈ పక్కన చూసావా, డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నారు. ఒక్కొక్క ఫోల్డర్లో ఒక్కొక్కటి పెట్టుకున్నారు ఐడెంటిఫికేషన్ కోసం. ఒకటి BW సర్వరు, ఒకటి EWM సర్వరు, ఒకటి SRM సర్వరు, CRM సర్వరు, అట్లాగా మనకి ఏది కావాలంటే అలా డిజైన్ చేసుకుని ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో మనం మన యొక్క సర్వర్ని పెట్టుకోవచ్చు. ఓకేనా? క్లియరా? ఓకే. సో ఇక్కడ చూసామంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, డేటాబేస్ లేయరు, అప్లికేషన్ లేయరు, ప్రెజెంటేషన్ లేయరు, 3 ఉంటాయని చెప్పా కదా. ఓకేనా? సో ఇట్లాగా మనకి ల్యాండ్స్కేప్స్ డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? మనకి ఎట్లా కావాలంటే అట్లా ల్యాండ్స్కేప్ డిజైన్ చేసుకోవచ్చు. క్లియరా? సో నా ఏం డౌట్ ఉందా ఇప్పుడు దాకా? డౌట్ ఉందా? ఏమన్నా అర్థమైందా? సో మనకి ఒక డేటా అంతా క్రియేట్ చేసిన తర్వాత, మనం ఒక డేటా క్రియేట్ చేసిన డిజైన్ అంతా అయిపోయిన తర్వాత ఆ డిజైన్ తీసుకెళ్ళి క్వాలిటీ సిస్టంలోకి, క్వాలిటీ నుంచి అంత టెస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు డేటాను. ఓకే? అంటిల్ నువ్వు మూవ్ చేసేదాకా డేటా అక్కడ క్వాలిటీలోనే డెవలప్మెంట్లో ఉంటుంది. మూవ్ చేసేదాకా, మూవ్ చేసిన తర్వాత అక్కడ మూవ్ అవుతుంది. ఓకేనా? ఓకే. సో ఇది మన సర్వర్, ఇట్లాగా ఉంటుంది సర్వర్స్. ఓకే. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం కనెక్ట్ చేసేటప్పుడు, ఓకే, పైన ఐడి నంబరు మనం ఎప్పుడైతే SAP కనెక్ట్ చేస్తామో, SAP కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఐడి నంబర్స్, క్లయింట్ ఐడి నంబర్ ఉంటుంది, క్లయింట్ ఐడి నంబర్ ఉంటుంది, యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. ప్రతి పర్సన్కి ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఓకేనా? ప్రతి క్లయింట్ కూడా ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. అంటే డెవలప్మెంట్కి సపరేట్గా ప్రతి క్లయింట్ కూడా సపరేట్ యూజర్ ఐడి ఉంటుంది. అంటే ఇంకా 100 క్లయింట్ ఉన్నాకో 100 క్లయింట్కి ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. ఓకే. క్వాలిటీ కూడా. అర్థమైనా? ఓకే. సో ఇట్లాగా మనకి కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత మనం, ఓకే, ఈ స్క్రీన్లోకి వచ్చాం కదా, ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత స్క్రీన్లోకి వచ్చాం కదా, మళ్ళీ నేను క్లోజ్ చేస్తానండి. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను నీకు స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ క్లయింట్ ఎంటర్ చేసిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం కదా. యూజర్ ఐడి నీకు ఇస్తారు, ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్క్రీన్లోకి వెళ్తాం అన్నమాట. ఈ స్క్రీన్ స్టార్టింగ్ స్క్రీన్ కనిపించేదంటే కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ అన్నమాట. ఓకే. అంటే యూజర్స్కి, బిజినెస్ యూజర్స్ కోసం, పర్పస్ కోసం వాళ్ళు ఈ స్క్రీన్ డిజైన్ చేశారు. మనకు కావాల్సిన డిజైన్ మనం డిజైన్ చేయాలంటే, బ్యాక్ ఎండ్లో మనం డిజైన్ చేయాలంటే ఏం చేయాలంటే SPRO అనే ఇక్కడ కొట్టాలి. ఇక్కడ మనం ఏదైతే ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాసెస్ని మనం దానికి ఒక ట్రాన్సాక్షన్ కోడ్, అంటే ఒక కోడ్ ఉంటుంది అన్నమాట, టెక్నికల్ కోడ్. ఆ కోడ్ ఎంటర్ చేయాలి. ఓకే. దీన్ని బై హార్ట్ చేయాలి మీరు. ఓకే. సో SPRO అని ఎంటర్ చేసామంటే అది ఏం చేస్తుందంటే లోపలికి వెళ్తుంది. అంటే నేను యాక్టివిటీస్, అంటే డిజైన్ ఫేస్లోకి వెళ్తున్నాను, డిజైన్స్ యాక్టివిటీలోకి వెళ్తున్నాను. అంటే ఇప్పుడు మోటార్ ఉన్నాక మోటార్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే అన్ని కనెక్షన్ చేస్తాం కదా, అట్లాగే ఇక్కడ కూడా మనం లోపలికి వెళ్ళి ఇక్కడ మనం యాక్టివిటీస్ని చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదంతా కూడా మన కన్సల్టెంట్లు చేస్తారు. అంటే MM కన్సల్టెంట్లు, ST కన్సల్టెంట్లు, PP కన్సల్టెంటు, ఓకే, అందరూ
ప్రతి మాడ్యూల్స్ అంటే ఏపీఓ, ఎస్ఆర్ఎం, సిఆర్ఎం ఇట్లా 58, 60 ఉంటాయని చెప్పా కదా, వేర్హౌస్ మేనేజ్మెంట్. సో వాళ్ళు ఇక్కడ డిజైన్ చేస్తారన్నమాట. ఓకే, సో ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? బ్యాక్కి వెళ్ళిపోయి ఇక్కడ ఈ స్క్రీన్ వరకు వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది, లోపలికి వెళ్ళడానికి లేదు. ఓకేనా, క్లియరా? అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నేను ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనుకో, నాకు ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఎండ్ యూజర్ అనుకో, ఈ ఫినాన్స్ కి సంబంధించిన ప్రాసెస్లు ఒక్కటే ఇక్కడ కవర్ అవుతాయి. ఓకే, అదే నేను మెటీరియల్ మేనేజ్మెంట్ అనుకో, ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన ప్రాసెస్లు అన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. ఓకే, అట్లాగా సేల్స్ డిపార్ట్మెంట్ అనుకో, సేల్స్ ప్రాసెస్లు అన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. ఓకే, అట్లాగే ప్రొడక్షన్కి సంబంధించిన వాడిని అనుకో, ప్రొడక్షన్కి సంబంధించి అంటే నీ యాక్సెస్ నీ వరకే ఇస్తారు. ఓకేనా, ఎండ్ యూజర్స్కి, బిజినెస్ యూజర్స్కి. ఇక్కడ మాట్లాడేదంటే బిజినెస్ యూజర్స్ కోసం. ఓకేనా, క్లియరా? సో అట్లాగా మనకి హ్యూమన్ రిసోర్స్, ఫినాన్షియల్, తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్, లాజిస్టిక్స్, షిప్మెంట్స్, ప్రొడక్షన్స్, ప్లాంట్ మెయింటెనెన్స్, క్వాలిటీ మేనేజ్మెంట్, ఓకే, వేర్హౌస్ మేనేజ్మెంట్ అన్నీ కూడా ఉంటాయి. అట్లా చాలా ప్రాసెస్లు ఉంటాయి, చెప్పా కదా, ఎన్ని ప్రాసెస్లు ఉంటాయి. సో మనం సపోజ్ నేను మెటీరియల్ మేనేజ్మెంట్ అనుకో, నేను ఒక ఆర్డర్ క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను చేస్తాను, ఫస్ట్ పర్చేసింగ్లోకి వెళ్తాను. నేను కొనాలనుకుంటున్నాను కాబట్టి పర్చేసింగ్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏ ప్రాసెస్ అయితే చేయాలనుకుంటున్నానో ఆ ప్రాసెస్కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళి అక్కడ నేను క్రియేట్ చేస్తాను అన్నమాట. ఓకేనా, క్లియరా? ఇక్కడ క్లియర్ చేస్తే అప్పుడు నాకు ఇక్కడ డబ్ల్యూ కొట్టా అనుకో, ఈ నెంబర్ ఇక్కడ ఇది చూసా, ఈ టెక్నికల్ కోడ్ నెంబర్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ అంటే ఇక్కడ క్లిక్ చేశాను అనుకో, డబ్ల్యూ కోడ్ ఈ స్క్రీన్లోకి వెళ్తుంది అనమాట. పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన స్క్రీన్లోకి వెళ్తుంది. ఓకేనా, పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన స్క్రీన్లోకి వెళ్తుంది. ఓకే, అట్లా పర్చేస్ రిక్వెజిషన్ క్రియేట్ చేయాలనుకో, మళ్ళీ నేను ఏం చేస్తాను, బ్యాక్కి వెళ్ళి పర్చేస్ రిక్వెజిషన్లోకి వెళ్ళి పర్చేస్ రిక్వెజిషన్ సంబంధించిన దానికి పర్చేస్ రిక్వెజిషన్ స్క్రీన్లోకి వెళ్తా. సో అప్పుడు ఆ స్క్రీన్లోకి వెళ్తాను అన్నమాట. ఓకే, సో ప్రతిసారి నేను ప్రతిసారి పార్ట్లోకి వెళ్ళి, ఒక లాజిస్టిక్స్లోకి వెళ్ళి, ఆ తర్వాత అందులోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి నేను చెక్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా నాకు. సో దానికోసం అని చెప్పి ఏం చేస్తారంటే, నువ్వు రెగ్యులర్గా చేసే ప్రాసెస్లన్నీ కూడా ఒక ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి అన్నమాట, ఇలా ME51. సో నేను డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేశాను అనుకో, ME51N అని. ఓకే, ఆ స్క్రీన్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. అంటే ప్రతిసారి ఈ ఫోల్డర్స్లోకి వెళ్ళక్కర్లేదు. నీకు నువ్వు రిమైండ్ చేసుకుంటే ఆ ట్రాన్సాక్షన్ కోడ్స్ యూ కెన్ డైరెక్ట్లీ ఎంటర్ హియర్ అండ్ ఆపరేట్ దాట్. నువ్వు ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నావు కోడ్స్, స్టాండర్డ్ కోడ్స్. ఓకే, మనం కస్టమైజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ దానికి అబాపర్ కావాలి అంటే మన ఫంక్షనల్ కన్సల్టెంట్ కానీ టెక్నికల్ కన్సల్టెంట్ కానీ డిజైన్ చేసి వాళ్ళు డిజైన్ చేయాలి. ఓకేనా, అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇప్పుడు నువ్వు మోటార్ సైకిల్కి ఒక బటన్ ఇచ్చాడు. ఓకే, బటన్కి స్పీకర్స్ ఇచ్చాడు. సపోజ్ మెకానిక్కి నేను ఒక స్పీకర్ అటాచ్ చేయి, ఆ స్పీకర్ నాకు బటన్ నొక్కితేనే స్పీకర్ ఆన్ చేయాలి నన్ను. ఓకే, అట్లా నా డిజైన్ చేసి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆ స్పీకర్ వాడగలుగుతున్నావు. లేకపోతే నువ్వే స్విచ్ పెట్టుకో, స్పీకర్లు అటాచ్ చేసుకోవాలంటే కష్టం కదా నీకు, ఎందుకంటే ఆ డిజైన్ నీకు తెలియదు కదా. సో డిజైన్ చేసేవాడే ఆ డిజైన్ అంటే చేయాలి. సో అట్లాగే ఇక్కడ కన్సల్టెంట్లు కానీ లేకపోతే అబాపర్స్ టెక్నికల్ డిజైన్ చేసే వాళ్ళు కానీ రెండు రకాలు ఉంటారు అన్నమాట. ఓకే, సో టెక్నికల్ ఉంటారు, ఫంక్షనల్ ఉంటారు. ఓకే, సో వాళ్ళు డిజైన్ చేసి ఇస్తేనే దే కెన్ యూజ్, బిజినెస్ యూజర్స్ కెన్ యూజ్. ఓకేనా, అర్థమైందా? సో కొన్ని స్టేబుల్ అంటే నీకు బటన్స్ కొన్ని ఉంటాయి కదా, స్టాండర్డ్ బటన్స్ క్లిక్ చేస్తే ఈ ఫంక్షనాలిటీ వర్క్ అవుద్ది, ఇది క్లిక్ చేస్తే హార్న్ వర్క్ అవుతుంది, అన్ని స్టాండర్డ్ ఉంటాయి కదా. అట్లాగే ఇక్కడ కూడా మన ట్రాన్సాక్షన్ కోడ్స్ అన్ని కూడా స్టాండర్డ్ అన్నమాట. ఆ స్టాండర్డ్ ప్రకారమే మనం ఆపరేట్ చేసుకోవాలి. స్టాండర్డ్ యూజ్ చేయాలనుకుంటే స్టాండర్డ్ ఆపరేట్ చేసుకోవాలి. ఓకేనా, క్లియరా? ఓకే, సో ప్రతి దానికి కూడా ఒక ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్ కోడ్స్ రిమైండ్ చేసుకోవాలి. సో నీకు SPROలో లోపల డిజైన్ చేయడం రావాలి అంటే ముందు నీకు లోపల సెటప్ డిజైన్ చేయడం రావాలంటే ముందు నీకు మోటార్ సైకిల్ ఆపరేటింగ్ చేయడం రావాలి. అంటే ముందు
బిజినెస్ యూజర్స్ ఏదైతే ప్రాసెస్లు చేస్తారో ఆ ప్రాసెస్లు వచ్చి ఉండాలి, అప్పుడే నువ్వు డిజైన్ చేయగలవు. అవునా కదా? అంతేనే కదా? ఇప్పుడు నీకు కెమెరా నువ్వు కెమెరా ఆపరేటింగ్ చేస్తున్నావు అనుకో, కెమెరా ఆపరేటింగ్ చేయడం వస్తేనే కదా నువ్వు కెమెరా లోపల ఏమైనా సెటప్ చేయాలని చేయగలవు, లేకపోతే చేయలేవు కదా? అవునా కదా? సో ఇక్కడ మనకి ఎండ్ యూజర్స్కి ఏదైతే ప్రాసెస్లు మనం చెప్పాలనుకుంటున్నామో, ఎట్లా వర్కౌట్ అయ్యని చెప్పాలనుకుంటున్నామో అదంతా కూడా మనకు వచ్చి ఉండాలి. దాని ప్రకారమే మనం డిజైన్ని నేర్చుకోగలం. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ముందు బిజినెస్ యూజర్స్ యొక్క ప్రాసెస్లను అర్థం చేసుకోవాలి, దాన్ని ఎట్లా సెటప్ చేయగలం అనేది నేర్చుకోవాలి. క్లియరా? ఓకేనా? సో మనం కన్సల్టెంట్లు వేరు, ఎండ్ యూజర్స్ వేరు. సో ఇక్కడ మనకి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూజర్స్ డిఫరెంట్ యూజర్స్ ఉంటారన్నమాట. ఓకే, సో బిజినెస్ యూజర్స్ ఉంటారు. ఓకే, బిజినెస్ యూజర్స్, ఎండ్ యూజర్స్. ఓకే, వీళ్ళంతా కూడా బిజినెస్ సంబంధించిన వాళ్ళు అన్నమాట, బిజినెస్ సైడ్ సంబంధించిన వాళ్ళు. ఓకే, అట్లాగే మాస్టర్ డేటా టీం ఉంటుంది. ఓకే, తర్వాత ఫంక్షనల్ టీం ఉంటుంది, తర్వాత టెక్నికల్ టీం ఉంటుంది. ఓకే, సో ఇలాంతా కూడా ఎస్ఏపి. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే మాస్టర్ డేటా అంటే మనం డేటా డిజైన్, మాస్టర్ డేటా క్రియేట్ చేసి, అంటే మనం మెటల్ మాస్టర్, వెంటర్ మాస్టర్ అని చెప్పాం కదా, ఆ రికార్డ్స్ని ఒకసారి మెయింటైన్ చేసి ఉంచేస్తారన్నమాట. వాళ్ళు ఏంటంటే ఆ కొత్త ప్రోడక్ట్ వస్తేనే ఆ ప్రోడక్ట్ని మనం డిజైన్ చేసి పెట్టారు. ఓకే, వాళ్ళని మాస్టర్ డేటా టీం అంటారు. అయితే ఫంక్షనల్ టీం అనుకో, ఈ బిజినెస్ ప్రాసెస్ చేయడానికి, ఏదైతే బిజినెస్ ప్రాసెస్ చేయడానికి ట్రాన్సాక్షన్స్ కావాలో దానికి యొక్క సెట్టింగ్ చేసేవాళ్ళు ఫంక్షనల్ కన్సల్టెంట్. అదే ఆల్రెడీ కోడ్ డిజైన్ చేయాలనుకో, కోడ్ని మోడిఫై చేయాలనుకో, ఓకే, సో కోడ్ మోడిఫై చేయాలంటే దెన్ టెక్నికల్ కన్సల్టెంట్ కావాలి. ఎట్లా చెప్పచ్చు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకే, ఇప్పుడు నేను ఒక మొబైల్ ఉందనుకో, మొబైల్కి ఓకే, ఒక మొబైల్ ఆపరేటింగ్ నాకు రాదు. మొబైల్ ఆపరేటింగ్ రాకపోతే నేను ఒక ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి, మొబైల్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి, బాస్ నాకు ఈ ఆపరేటింగ్ చేయటం రావట్లేదు, నాకు చెప్పు అన్నాను. వాడు ఏం చేశాడు, ఇట్లా వర్క్ అవుతుంది, ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు, ఇట్లా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఓకే, కానీ తర్వాత నువ్వేమని అడుగు అంటే, నాకు ఇట్లా కాదు, వేరే విధంగా డిజైన్ చేయాలి అంటే ఏంటి, లోపల నాకు లైట్ ఎలగకూడదు, లేకపోతే ఫోకస్ లైట్ ఎలగాలి, 2 లైట్స్ కావాలి. ఓకే, ఇట్లాగా టెక్నికల్ డిజైన్ అంటే నువ్వు మార్చమని చెప్పావు. అప్పుడు ఏం చేస్తావు, టెక్నికల్ టీం అతని దగ్గరికి వెళ్ళి నాకు ఈ మోడిఫికేషన్ కావాలి, ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్లో నాకు మోడిఫికేషన్ కావాలని చెప్పి నువ్వు అడిగావు. అంటే ఏంటి, ఫంక్షనల్ కన్సల్టెంట్ వాట్ ఎవర్ ద ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఏమున్నాయో అది నీకు కన్వీనియంట్గా నీకు సెటప్ చేసి ఇస్తాడు. ఓకే, కానీ టెక్నికల్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు, నువ్వు కంప్లీట్గా ఫంక్షనాలిటీని మార్చాలనుకున్నావు అనుకో, మోడిఫికేషన్ చేయాలనుకున్నావు అనుకో కోడ్లో, ఆ కోడ్ మోడిఫికేషన్ అంతా కూడా టెక్నికల్ వాళ్ళు చేస్తారు. ఓకేనా? క్లియరా? ఓకేనా? సో అది టెక్నికల్ కన్సల్టెంట్. సో మనకి ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉంటారు, టెక్నికల్ కన్సల్టెంట్ ఉంటారు, మాస్టర్ డేటా టీమ్ ఉంటుంది, బిజినెస్ యూజర్స్, ఎండ్ యూజర్స్, సూపర్ యూజర్స్, ఇలాంటి బిజినెస్ సంబంధించిన వాళ్ళు అనమాట. సూపర్ యూజర్స్ ఇలాంటి కూడా బిజినెస్లో లెవెల్స్ అన్నమాట. ఓకే, క్లియరా? సో మనం ఎవరు, ఫంక్షనల్ కన్సల్టెంటా, టెక్నికల్ కన్సల్టెంటా? మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే ప్రాసెస్ లెవెల్లో మ్యాపింగ్ చేయడానికి, ఓకే, క్లయింట్ రిక్వైర్మెంట్ పెట్టి ప్రాసెస్ లెవెల్ మ్యాపింగ్ చేయడానికి మనం చేస్తాం. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఏంటి, ప్రాసెస్ లెవెల్ మ్యాపింగ్ చేసేటప్పుడు ఏదైనా కస్టమైజేషన్ అంటే స్టాండర్డ్కి సంబంధించింది కాకుండా ఏదైనా ఒక కస్టమైజేషన్ చేయాలంటే అప్పుడు టెక్నికల్ కన్సల్టెంట్ దే విల్ బి మోడిఫైయింగ్ ఇన్ ద కోడ్ మోడిఫై చేస్తారన్నమాట లోపల. ఓకేనా? సో ఇప్పుడు చూడు, జీమెయిల్ ఉందనుకో, జీమెయిల్‌లో కూడా నీకు కస్టమైజేషన్ ఉంటది. ఉంటదా? ఉండదా? కోడ్ చేంజ్ చేయడం. ఓకే, సో అట్లాగా ప్రతి చోట కూడా ఒక డిజైన్ ఉంటది, కోడ్ చేంజెస్ డిజైన్ ఉంటది. సో ఆ టెక్నికల్ డిజైన్ అంతా కూడా వీళ్ళు చేస్తారన్నమాట. ఓకే, టెక్నికల్ కన్సల్టెంట్ వాళ్ళు చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు. ఇప్పుడు నాకు పీఓ ఉందనుకో,
పిఓలో స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ ఏదైనా ఫంక్షనాలిటీస్ ఆల్రెడీ ఉన్నదాన్ని డిజైన్ చేయాలనుకున్నాం అనుకో ఫంక్షనల్ కన్సల్టెంట్ చేయగలరు. కానీ క్లయింట్ ఏం అడిగారంటే ఇట్లా కాదు నాకు స్క్రీనే మార్చాలి కొద్దిగా స్క్రీన్ అంతా కూడా నాకు వేరే స్క్రీన్ కావాలి వేరే రకంగా స్క్రీన్ కావాలి ఆపరేటింగ్ చేయడానికి నాకు వేరే స్క్రీన్ కావాలని చెప్పి అడిగారు. అప్పుడు నువ్వేం చేస్తావు టెక్నికల్ కన్సల్టెంట్కి వెళ్ళి బాస్ నాకు నా స్క్రీన్ డిజైన్ చేయాలంట ఇట్లాగా డిఫరెంట్ ఫోల్డర్స్ కావాలంటే ఇట్లా కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ప్రోగ్రామ్స్ లోపలికి వెళ్ళి అక్కడ కోడ్ మోడిఫై చేస్తారు స్క్రీన్ డిజైన్ని ఎంత కూడా మోడిఫై చేస్తారు. సో ఈ లోపల కోడ్ అంటూ ఉన్న వాళ్ళని టెక్నికల్ కన్సల్టెంట్ అంటారు. అంటే వీళ్ళకి సి లాంగ్వేజెస్ టెక్నికల్ లాంగ్వేజెస్ జావా లాంగ్వేజెస్ ఓకే ఇట్లాగా ఓ డేటా లాంగ్వేజెస్ అన్ని ఆ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. ఓకే మనకి జస్ట్ ప్రాసెస్ని ఎట్లా ఆపరేటింగ్ చేయాలి ఎట్లా సెటప్ చేయాలి కాన్ఫిగరేషన్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకేనా సో నా క్లియర్ కదా బిజినెస్ ఫంక్షనల్ కన్సల్టెంట్కి టెక్నికల్ కన్సల్టెంట్ డిఫరెన్స్ తెలిసింది కదా. సో మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ అనమాట. మనకి బిజినెస్ ప్రాసెస్ తెలిస్తే అది ఎట్లా సెటప్ చేయాలనేది నేర్చుకుంటాం మనం ఎట్లా డిజైన్ చేయాలి ఎట్లా సెటప్ చేయాలని నేర్చుకుంటాం ఫంక్షనాలిటీ లెవెల్లో. ఎంటైర్ స్క్రీన్ నేమ్ డిజైన్ ఎంటైర్ స్క్రీన్ కానీ కంట్రోల్స్ కానీ చేయాలంటే అప్పుడు టెక్నికల్ కన్సల్టెంట్ కావాలి. ఓకేనా సో ఇలాగ మనం గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే మనకి బిజినెస్ ప్రాసెస్లో అర్థం చేసుకోవాలి ఎట్లా స్క్రీన్స్ ఆపరేట్ చేయాలో మాస్టర్ లీడర్స్ ఎట్లాగా డిజైన్ చేయాలి ఎట్లా ఆపరేట్ చేయాలో నేర్చుకోవాలి. ఫంక్షనల్ కన్సల్టెంట్ లెవెల్లో కాన్ఫిగరేషన్ దీన్ని ఏమంటారంటే కాన్ఫిగరేషన్ అంటారు. ఓకే మనం లోపల కాన్ఫిగరేషన్ చేస్తాం కదా కాన్ఫిగరేషన్ అనమాట సెటప్ చేయడం అంట. ఓకే సో దాన్ని మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ చేస్తారు. ఏదైనా కోడ్ మోడిఫికేషన్ అంటే అదర్ దాన్ స్టాండర్డ్ కాకుండా ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే దెన్ టెక్నికల్ కన్సల్టెంట్ విల్ డిజైన్. ఓకేనా దీన్ని ఏమంటారంటే కస్టమైజేషన్ అంటారు. దీన్ని కస్టమైజేషన్ అంటారు ఆర్ డెవలప్మెంట్ అంటారు. క్లియరా సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్క్రీన్ లాగిన్ అయిన తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఈ పక్కనంతా కనిపించేదాన్ని ఈజీ యాక్సెస్ అంటారు. ఓకే మన ఎస్ఏపి మెనూ ఈజీ యాక్సెస్ ఇక్కడ మనం ఎండ్ యూజర్స్ సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం పిఓ ఎట్లా క్రియేట్ చేయాలి జిఆర్ ఎట్లా క్రియేట్ చేయాలి ఇన్వాయిస్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పి ఉంటుంది. ఓకే ప్రాసెస్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఎలా రన్ చేయాలని చెప్పి ఉంటాయి. ఓకేనా ఇక్కడ మనం కావాలంటే పైన చూసారు కదా ఈ పైన కొన్ని సింబల్స్ ఉంటాయి. ఏ సింబల్స్ కావాలంటే ఫేవరెట్ క్రియేట్ చేయాలనుకో అంటే నేను రెగ్యులర్గా నేను ఆ ప్రాసెస్ని యూజ్ చేస్తాను. సో నేను లోపలికి వెళ్ళి అస్మాట్ నాకు ట్రాన్సాక్షన్ కోడ్ గుర్తుపెట్టుకోవడం కష్టము అట్లా లోపలికి వెళ్ళి రన్ చేయడం కూడా కష్టం. అప్పుడు నేనేం చేస్తాను ఓకే నేను ఒక ఫేవరెట్ క్రియేట్ చేసుకుంటాను. ఈ ఫేవరెట్లో ఏం చేస్తానంటే ఓకే సో నేను ఫేవరెట్లో ఏం చేస్తాను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఫోల్డర్ కానీ ఏ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నా ఆ ట్రాన్సాక్షన్ నేను ఒక ఫేవరెట్ కింద పెట్టుకుంటాను. పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది ఈ ఫేవరెట్స్లో నాకు కనిపిస్తుంది ఆ ఫేవరెట్లో. సో నేను స్క్రీన్ ఓపెన్ చేయగానే నేను పిఓ క్రియేట్ చేయాలంటే పిఓలోకి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఓకే సో మనం ఏదైతే ఆపరేటింగ్ చేస్తామో రెగ్యులర్గా ఆపరేటింగ్ని మనం ఇక్కడ ఫేవరెట్ల కింద యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో పిఆర్ చేయాలనుకో పిఆర్ ఇట్లా ఎంటర్ చేస్తాను. ఓకే సో ఇన్వాయిస్ చేయాలనుకో ఇన్వాయిస్ని ఇట్లా ఎంటర్ చేసుకుంటాం. అట్లాగా మనకి ఏ ట్రాన్సాక్షన్ కావాలో ఆ ట్రాన్సాక్షన్ని మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫేవరెట్లో. సో దట్ మనం లోపలికి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి. ఓకే సో అట్లాగా మనకి ప్రతిది కూడా ఒక్కొక్క యూజ్ ఉంటుంది. ఒక్కొక్క బటన్ ఒక్కొక్క యూజ్ ఇస్తారు ఇక్కడ. ఓకే సో మనకి ఒక స్క్రీన్లో ఉన్నాం అనుకో మళ్ళీ ఇంకో స్క్రీన్ ఓపెన్ చేయాలనుకోండి ఇక్కడ స్క్రీన్ నొక్కామనుకో కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అంటే 2-3 స్క్రీన్స్ అలా ఓపెన్ అవుతాయి. ఓకే ఒక దాంట్లో నేను పచ్చి ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను ఒక దాంట్లో జిఆర్ క్రియేట్ చేస్తున్నాను. సో అట్లాగా మల్టిపుల్ స్క్రీన్స్ ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఓకే అట్లాగే ఏదైనా ప్రింట్అవుట్లు ఉన్నాయనుకో ప్రింట్అవుట్ తీయాలనుకో ప్రింట్అవుట్ తీయచ్చు. ఏదైనా స్క్రీన్లో ఏదైనా సెర్చ్ చేయాలనుకో సెర్చ్ ఫైండ్ అవుట్ బటన్స్ ఉంటాయి. ఇట్లాగా చాలా వాటి యొక్క యూజెస్ వాటికి సంబంధించినవి ఉంటాయి ఒక్కొక్క దానికి. ఓకే సో గోయింగ్ ఫార్వర్డ్ అవన్నీ ఒకటి కొద్దిగా నేర్చుకున్నాం. ఓకేనా సో ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ దాకా? ఓకే సో రేపు నీకు ఈ సర్వర్ ఎస్ఏపి లాగిన్ ప్యాడ్ ఇన్స్టాలేషన్ చేయడానికి నేను ఫైల్ ఎక్కడైనా ఉంటే ఫైల్ ట్రై చేస్తాను. ఓకే ఆ ఫైల్ నీకు సెండ్ చేస్తాను. నీ జీమెయిల్ పంపించు
అక్కడ ఫైల్ ఉంటే నీకు ఫైల్ పంపిస్తాను. లేదంటే ఓకే. ఎవరైతే సర్వర్ ప్రొవైడ్ చేస్తారో ఆ సర్వర్ అతన్ని మన ఇన్‌స్టాలేషన్‌కి లింక్ పంపించమంటే పంపిస్తారు. ఓకేనా? సో, దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? ఓకే. సో, ఇది మన బేసిక్ మన ఆపరేటింగ్ ఎట్లా చేయాలి, లాగాన్ ప్యాడ్ ఎట్లా లాగిన్ అవ్వాలి. దీనిలో పైన వెర్షన్స్ ఉంటాయి. 760, 740, 750 అట్లా 720. సో, ఒక్కొక్క వెర్షన్‌కి ఒక్కొక్క డిజైన్‌లో వస్తదనమాట. ఓకే. కొన్ని ఫంక్షనాలిటీస్ యాడ్ చేస్తారు. ఓకేనా? క్లియరా? ఓకే. అండ్ ఇప్పుడు నేను ఒక స్క్రీన్ ఓపెన్ చేశాను. ME21N అని ఓపెన్ చేశా. ఓకే. నాకు ఈ స్క్రీన్ క్లోజ్ చేయకుండా ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసి కోడ్ సిస్టప్ చేయాలి. ఓకే. అప్పుడు నేనేం చేస్తా /o చేస్తా. /o ఆ ట్రాన్సాక్షన్ కూడా ఎంటర్ చేస్తా. అప్పుడు ఏమవుద్ది ఇది క్లోజ్ అవ్వకుండా ఇంకో స్క్రీన్ ఓపెన్ అవుద్ది. అంటే ఈ స్క్రీన్ అలాగే ఉండి ఇంకో స్క్రీన్ ఓపెన్ అయింది. ఓకే. లేదు నాకు ఈ స్క్రీన్ క్లోజ్ చేసేయాలి. స్క్రీన్ క్లోజ్ ఇక్కడ చేయాలనుకో రైట్ కార్నర్‌లో స్టార్ ఉంది. హ్మ్. ఏంటి? అర్థం కాలేదు. హలో! ఇందాక ఇట్లా 2 సెకండ్ స్క్రీన్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ రైట్ కార్నర్‌లో ఇదా? బాక్స్ స్టార్ ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కొత్త స్క్రీన్ ఓపెన్ అవుద్ది. అంటే నీకు ఆ ట్రాన్సాక్షన్‌లో డైరెక్ట్‌గా వెళ్ళలేవు కదా! కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది. కానీ నాకు డైరెక్ట్‌గా ఆ ట్రాన్సాక్షన్‌లోకి వెళ్ళిపోవాలి. పర్చేజ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు నాకు పర్చేజ్ రిక్వెజిషన్‌లోకి వెళ్ళిపోవాలి. ఓకే. కానీ ఈ స్క్రీన్ క్లోజ్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేస్తాము /o కొట్టి MIGO గాని ఏ ట్రాన్సాక్షన్ అయితే ఆ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేస్తాం. ఓకేనా? అప్పుడు ఏం చేస్తది ఈ స్క్రీన్ అట్లాగా ఉంటది. ఇంకో స్క్రీన్ ఓపెన్ అవుద్ది. ఓకే. ఇక్కడ చూసుకో ఒక స్క్రీన్ అలాగా ఉంది. ఇంకో స్క్రీన్ ఓపెన్ అయింది. అట్లా స్క్రీన్స్ ఓపెన్ అవుతాయన్నమాట. సో, మాక్సిమం వచ్చి 6, 8 అట్లాగా డిపెండ్స్ ఆన్ ద బేసిస్ సెటప్. వాళ్ళ ప్రకారం మనం మాక్సిమం 6 కానీ, 8 కానీ అట్లా ఓపెన్ చేయగలం ఒకేసారి. ఓకేనా? సో, లేదు నేను // అని కొట్టాను. / అని కొట్టి సేమ్ ట్రాన్సాక్షన్ కూడా కొట్టా. అప్పుడేమవుద్ది? ఈ స్క్రీన్ క్లోజ్ అయిపోద్ది. ఈ స్క్రీన్ క్లోజ్ అయిపోయి నేను ఏ స్క్రీన్‌కి వెళ్ళాలనుకున్నా ఆ స్క్రీన్ ఓపెన్ అయిపోద్ది. ఓకేనా? అంటే నేను మళ్ళీ ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ చూడాలంటే చూడలేను ఇక్కడ. మళ్ళీ నేను కొత్తగా ఇంకో స్క్రీన్ ఓపెన్ చేసుకోవాలి. సరేనా? క్లియరా? అర్థమైందా? సో, అట్లాగా మనం /n/o యూజ్ చేసుకోవచ్చు. /n అంటే ఏంటి? /n అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ స్క్రీన్‌ని క్లోజ్ చేసి వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ కోడ్ మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ ట్రాన్సాక్షన్‌కే వెళ్ళొచ్చు. /o అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ స్క్రీన్ క్లోజ్ కాదు. కొత్త స్క్రీన్ ఓపెన్ అయ్యి మీరు ఏ ట్రాన్సాక్షన్ కావాలంటే ఆ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. లేదు నాకు కంప్లీట్ క్లోజ్ చేయాలి అన్ని స్క్రీన్‌లు క్లోజ్ చేయాలి. అప్పుడు /n/ex వాడతారు. /n/ex వాడితే అక్కడ క్లోజ్ అయిపోతాయి మొత్తం. ఓకేనా? క్లియరా? ఎనీ క్వెషన్స్? సో